ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడడం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ. మే నెల విశేషంగా మనకు తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి అదృష్టం ఎక్కువగా ఉంటుందా, దురదృష్టం ఎక్కువగా వెంటాడుతుంది అంటారా? మరి ఎలాంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశి వారు అనగానే వాస్తవానికి కూడా కొంత చట్టం, న్యాయం, ధర్మంగా ఉండేటువంటి వ్యక్తులు వీరు. మరి తులారాశి వారికి ఈ నెలలో ఒక ఇంచుమించు 4-5 విషయాలు అద్భుతంగా ఉన్నవి. ఆ అద్భుతమైనటువంటి విషయాలను చర్చించేటువంటి తరుణంలో నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే విధంగా వాదించేటువంటి తత్వం అదొకటే వీరి వద్ద ఉండేటువంటి మైనస్. ఏదైనా విషయం తెలియకుంటే తెలుసుకొని మరీ వాదన చేస్తుంటారు, లేదా ఇక అది వారికి తెలిస్తే మాత్రం ఆగరు, మామూలుగా ఉండదు. వీరితో మనం మాట్లాడలేము. మీరు వెళ్ళే దారి కరెక్ట్ అని చెప్పాలి, అంతే. అటు దారి లేకున్నా మీరు వెళ్ళే దారి కరెక్ట్ అని చెప్పాలి, అంతే. వారికి ఏమైనా చెప్పినా కూడా వినేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. మరి ఇలాంటి తులారాశి వారికి ధనపరమైనటువంటి, డబ్బుపరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే మొత్తం ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం పొందాలి అని అనుకున్నా, ఈ మనీ బ్లాకేజెస్ ఎప్పుడు మరి వీరికి, ఎందుకంటే చాలామంది ఆన్లైన్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారు 2025లో. ఇది అది అని ఏం చెప్పలేను, కానీ చాలామంది కూడా డబ్బులు అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తులారాశి వారు మరి మే నెలకు రావడం జరిగింది 2026. మరి 2026 మే నెలలో మీకు కొన్ని విషయాలు బాగున్నాయని చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటిది, ఈ యొక్క మే నెలలో వివాహ ప్రయత్నాలు చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. తులారాశి వారికి మరొక మాట, ఇక్కడ మే నెలలో మనకు 17వ తారీఖు నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతున్నది. అదేవిధంగా మే 10వ తారీఖు నుండి 28వ తారీఖు లోపు కాలసర్ప దోషం ఏర్పడబోతున్నది. అదేవిధంగా భద్రకాళి ఏకాదశి చాలా అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటి ఏకాదశి ఈ యొక్క మే నెలలో రాబోతూ ఉన్నది. కనుక మరి భద్రకాళి ఏకాదశి రోజు తప్పకుండా అమ్మను సేవించండి. మీ అమ్మగారికి ఏమైనా గిఫ్ట్ కొనియండి. నిమ్మకాయ దీపం పెట్టండి అమ్మవారి ముందు. ఎక్కడైనా దుర్గా అమ్మవారి టెంపుల్ ఉన్నా దర్శించుకోండి. ఎరుపు రంగు పుష్పాలను సమర్పించండి అమ్మవారికి. అదేవిధంగా మిర్చి, నిమ్మకాయను కలిపి ఒక మూటలాగా కట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి ముందు కానీ కట్టడం ద్వారా అద్భుతమైనటువంటి రాజయోగం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. నల్ల కుక్కకు ఆహారం పెట్టాలి భద్రకాళి ఏకాదశి రోజు నాడు. అదేవిధంగా పేదవారికి కొంత అన్నదానం చేసినా కూడా మంచి ఫలితం కనబడుతుంది అని చెప్పడం జరుగుతున్నది. గురుగారు, వీళ్ళకి ధనపరంగా ఎలా ఉంటుంది? అలాగే పెట్టుబడుల విషయంలో ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తారు? అదే, ఒక మనిషి తారసపడతాడని చెప్తున్నాను. వీరికి తప్పకుండా ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నవి. దానికి సంబంధించిందే ఈ యొక్క మే నెలలో మనకు ఉండబోయేటువంటి గుడ్ డేస్ చెప్పడం జరిగింది. సో అవి చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా తులారాశి వారికి ఎవరైతే ఉన్నారో కొంత గవర్నమెంట్ రిలేటెడ్ లబ్ధి పొందే అవకాశం ఉన్నది. కొంత కలత్ర సమస్యలు, అభిప్రాయ భేదాలు, సంతానానికి సంబంధించింది కొంత ఇబ్బందులు ఇందాక చెప్పుకున్నాం. కొంత నిరుత్సాహంగా, ప్రయాణాలలో కొంత నష్టము, అనారోగ్యము కూడా ఏర్పడబోతున్నది. జాగ్రత్తగా ఉండండి. విపరీతమైనటువంటి బిజినెస్ మీకు రాబోతూ ఉన్నది. ఎక్కడెక్కడి నుంచో అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీస్ కావచ్చును. అదేవిధంగా ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఉద్యోగంలో మార్పులు, చేర్పులు ఇవన్నీ కూడా జరగబోతున్నవి. దానికి బీజం మే నెలలో పడబోతున్నది. మే, జూన్, జూలై, ఆగస్టు లోపు ప్రదేశ మార్పు కన్ఫామ్. ఇక అదేవిధంగా కొంతమేర లోన్స్ కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి లోన్స్ రావడము, చిన్న చిన్న గొడవలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నవి. అదేవిధంగా అన్నింట కొంత అభివృద్ధి కావచ్చును. అదేవిధంగా మన పై అధికారులకు అధికారుల నుండి ఆగ్రహము, దురదృష్టము, కొంత ఆత్మీయుల ఎడబాటు, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఏర్పడబోతున్నవి ఈ యొక్క
మే నెలలో కొంత మంచి ఉన్నది, కొంత చెడు కూడా ఉన్నది, అన్నీ వినాలి. తులారాశి వారు ఉన్నారో రావాల్సినటువంటి డబ్బు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే తులారాశి వారు ఉన్నారో మే నెలలో కొంతమేర మీకు కొత్త వ్యక్తుల పరిచయాల ద్వారా కొత్త మనకు వ్యాపార విస్తరణలు జరిగేటువంటి సందర్భాలు కూడా ఏర్పడబోతున్నవి. ఎందుకంటే చాలామంది నన్ను ఒకటే అడుగుతున్నారు, గురువుగారు నేను కొంతమంది ఆస్ట్రాలజర్స్ చెప్పేటువంటి విషయాలను వింటున్నాను, మీరు చెప్పేది వింటున్నాను, మీది ఎందుకో నాకు కనెక్ట్ అయింది. మొన్న ఒకటి చూసాం కదా, ఏమిటండి కంప్లీట్గా ఉద్యోగానికి సంబంధించి ఇది వృశ్చిక రాశి వారికి మనం ఒకటి షేర్ చేసాం. ఇందులో ఈ కామెంట్ చదువు. గురుగారు ఇది ఎలా సాధ్యమవుతుంది? అచ్చు నా జీవితంలో ఏం జరుగుతుందో మీరు అదే చెప్తున్నారు, పరిహారాలు కూడా బాగా వర్కౌట్ అవుతున్నాయి గురుగారు. ఎలా సార్? ప్రమోషన్ ఇంక్రిమెంట్ గురించి నాకే చెప్పినట్టుంది, మీరు చెప్పిన పరిహారాలు వర్కౌట్ అంటే. నందకుమార్ వెంకటేష్ గారు ఈ వీడియో చూస్తే మీరు మళ్ళీ కామెంట్ చేయొచ్చు, నందకుమార్ వెంకటేష్ గారు, ఎందుకంటే మీరు ఎవరో కూడా మాకు తెలియదు, కానీ అమ్మవారు కలిపింది మిమ్మల్ని. అంటే నేను అనేది ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, అబద్ధం నేను చెప్పను. ఇది జరిగింది జరుగుతుందని లేదా ఇది అవుతుంది అది అవుతుందని కాదు. అందుకే నా వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. రాబోయే రోజులలో తులారాశి వారికి కూడా కాలసర్ప దోషం అనేటువంటిది మీకు డేంజర్ జోన్లో ఉంటుంది. తులారాశి వారికి మనకు పిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే ఉంటవి. పిల్లలలో కొంత వారికి ఏమైనా వర్క్స్ దగ్గరికి దాకా వచ్చి మిస్ అవ్వడం కానివ్వండి, పిల్లలలో ఏమైనా వివాహానికి సంబంధించిన ఇబ్బందులు ఉండడం కానివ్వండి, లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి, కొంత పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయితే మీకు ఆ విషయం తెలవడం కానీ ఇలాంటివి ఏమైనా కొన్ని విషయాలు బయటపడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి. సో చాలా జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు. మీకు మీ జీవితంలో ఒక వ్యక్తి పరిచయం అవుతున్నాడు ఈ యొక్క మే నెలలో. పరిచయం ద్వారా మీ జీవితం అనేటువంటిది మార్పు చెందబోతూ ఉన్నది. అయితే మరి మనకు ఇది నా జాతకరీత్యా యోగంగా ఉండబోతుందా యోగంగా ఉండబోదా అనేది మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది తప్పకుండా చెక్ చేసుకోవాలి. పర్సనల్ వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలు బాగుంటే ఈ వ్యక్తి వల్ల మీకు యోగం ఏర్పడుతుంది, బాగా లేదనుకోండి ఇబ్బంది కలుగుతుంది. కనుక ఎవరైతే ఈ యొక్క మే నెలలో తులారాశి వారు ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఇక అదేవిధంగా ఇంకా ఈ యొక్క తులారాశి వారికి మరి ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు 17వ తారీఖు నుండి ఉండబోతున్నవి. ఉదర నేత్ర సంబంధిత అంటే కడుపుకు సంబంధించింది, కంటికి సంబంధించిన ఇబ్బందులు, ఏమైనా ఆపరేషన్స్ కానివ్వండి, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి ఉన్నాయి అని అనుకునేటువంటి వారికి 17వ తారీఖు తర్వాత నుండి ఇంకా అధికంగా ఉండబోతున్నది. సో అది తెలుసుకొని ముందుకు వెళ్ళండి. అదేవిధంగా కుటుంబ కలతలు, బంధుమిత్రులతో కొంత చిన్న గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నవి. ఎవరైతే తులారాశి వారు ఉన్నారో మరి యొక్క తులారాశి వారు తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. సో తులారాశి వారు వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు ఉదాహరణకు 10 గంటలకు బస్సు ఉంది, మనకి ఎన్నింటికి వెళ్తాము, ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తే సరిపోతుంది. ముందే మబ్బుల్లో 5ంటికి వెళ్ళి కూర్చోలేంగా. ఆ విధంగా మీకు మీ జాతకరీత్యా ఏ పని ఎప్పుడు అవుతుంది, ఎందుకు అవ్వటం లేదు, ఎందుకు డిలే అవుతున్నది, ఏ టైంలో అవుతుంది, మరి ఈ టైం వరకు నేనేం చేసుకోవాలి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా తెలిసిపోతాయి. అప్పుడు ఎంతటి సంతోషంగా ఓహో నాకు ఈ సమయంలో వివాహం జరుగుతుందా, లైక్ ఈ సమయంలో సంతానం కలుగుతుందా, నేను బిజినెస్ రిలేటెడ్ ఇప్పుడు ఎంటర్ కావన్నా, ఇప్పుడు నా టైం బాగాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఓవరాల్గా ఈ మాసంలో ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహోదయ.